నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెడుతున్నారండి. శ్రీహరి బయ్యమ్మ అనే వాళ్ళు పెడుతున్నారండి. ఫేస్ పీఆర్పీ ట్రీట్మెంట్ అంటే ఏంటి సార్? అసలుకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అని అడుగుతున్నారండి. ఫేస్ మీద పీఆర్పీ అనేది ట్రీట్మెంట్ చేయొచ్చా? జుట్టుకే పీఆర్పీ కదా, ఫేస్కి పీఆర్పీలు ఎలా చేస్తారు? లేజర్స్ కాకుండా ఇవి కూడా చేస్తారా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. పీఆర్పీ థెరపీ చేస్తే మనకి సేఫేనా? రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా నేను ఇవాళ వివరిస్తానండి. పీఆర్పీ ట్రీట్మెంట్స్ అనేటివి మన చర్మానికి మంచిగా కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేయడానికని బాగా పనిచేస్తాయి. ఉంటాయి, చాలా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఈ పీఆర్పీ ట్రీట్మెంట్స్ అనేటివి మన ఓన్ బ్లడ్ తోటే చేస్తారు. మరి బ్లడ్ తో చేస్తున్నాం, మరి ఏ విధంగా ఉంటుంది? ఇంజెక్షన్స్ చేస్తారా, మైక్రో నీడ్లింగ్ తో చేస్తారా, ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి అని ఇవాళ నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. పీఆర్పీ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి? పీఆర్పీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే ప్లేట్లెట్స్ అనే కణాలని తీస్తూ ఉంటాం. అసలు ఏంటి ఈ ప్లేట్లెట్స్, ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే మన ఓన్ బ్లడ్ అనేది తీస్తామండి. బ్లడ్లో, మన రక్తంలో ఎప్పుడు కూడా మనకి తెల్ల కణాలు ఉంటాయండి, ఎర్ర కణాలు ఉంటాయి. ఎర్ర కణాలు మనకు తెలుసు శరీరంలో అంతా వెళ్తూ అక్కడ ఆక్సిజన్ అనేది సప్లై చేస్తూ ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల కణాలు ఏం చేస్తాయి? తెల్ల కణాలు అనేటివి మన శరీరం అంతా తిరుగుతూ ప్రతి చోట ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉందా చూసుకొని దాన్ని చంపేస్తూ ఉంటుందన్నమాట. ఇది మన ప్రొటెక్షన్ కోసమని. మరి గాయమైనప్పుడు మనకి బ్లీడింగ్ కాకుండా ఉండటానికని ఏ విధంగా పనిచేస్తాయి, ఏ సెల్స్ హెల్ప్ చేస్తాయి అని అంటే దానికి జవాబు ప్లేట్లెట్స్ అనమాట. మనకి ఎప్పుడైనా కానీ గాయమైనప్పుడు ఈ తెల్ల కణాలు, ఎర్ర కణాలు దాని పని, దానికి గాయానికి సంబంధం లేదండి. ఈ ప్లేట్లెట్స్ అనే కణాలు వచ్చేసి ఏం చేస్తాయనంటే ఎక్కడైనా కానీ చిన్న ఘాటు కానీ గాయం కానీ అయినప్పుడు అక్కడ వచ్చేసి అన్ని ప్లేట్లెట్స్ అన్నీ పేరుకుపోతాయి అనమాట. ఈ పేరుకుపోయిన ప్లేట్లెట్స్ ఏమవుతాయి? అక్కడ మనకు ఒక ప్లగ్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. ఇమ్మీడియట్గా అక్కడ ఒక ఫైబ్రిన్ నెట్వర్క్ అనేది, క్లాటింగ్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. క్లాటింగ్ పాత్వే క్యాస్కేడ్ అనేది ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోయి వితిన్ 5 to 6 minutesలో బ్లీడింగ్ అనేది ఆగటానికి అనేది ప్లేట్లెట్స్ అని హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఈ ప్లేట్లెట్స్ ఏవైతే అక్కడ ఫామ్ అయిపోయినాయో, అక్కడ అంతా ఒక మెష్ లాగా ఫామ్ అయిపోయిందో, అక్కడ మనకి ఏమవుతుందనంటే అక్కడ కొన్ని పాటిగా గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ చేసేటప్పటికి అక్కడ కణాలన్నీ ఒక మెష్ లాగా అయిపోయేటప్పటికి బ్లీడింగ్ ఆగిపోతుంది. కానీ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవ్వటంతో మ్యాక్రోఫేజెస్ అనేటివి వచ్చేస్తాయి. అక్కడ రావటంతో ఏమవుతాయనంటే అన్ని హీలింగ్ ప్రాసెసెస్ ఏవైతే చిన్న చిన్న కణాలు ఉంటాయో, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, ఎక్కడైతే ఏదైతే గాయమైందో దానికి ఏ టిష్యూ అవసరమో, దానికి చర్మ కణాలు అవసరమా, కొల్లాజన్ అవసరమా, బ్లడ్ వెజల్ కావాలా, బ్లడ్ వెజల్కి దానికి మళ్ళీ హీల్ కావాలి కదా, ఈ విధంగా అన్ని ప్లేట్లెట్స్ అన్ని కెమికల్స్ని అంతా సెక్రీట్ చేసి ప్రతిదాని రీఎపిథెలైజేషన్ చేయిస్తూ ఉంటుందన్నమాట. అలానే రీజనరేషన్ అవుతూ ఉంటుందన్నమాట. సో తెల్ల కణాలు, ఎర్ర కణాల్లో ఉన్న శక్తి ఏంటి అని అంటే దానికి చెప్పిన పని మాత్రమే చేయటం. ప్లేట్లెట్స్లో శక్తి ఏంటి అని అంటే రీజనరేషన్ చేయటం అనమాట. సో ఈ రీజనరేషన్ అంటే మరి పునరుత్పత్తి అని అంటాం కదండి, అలా అనమాట. సో ఆ కణాలని మళ్ళీ ప్రొడక్షన్ చేయటానికని ప్లేట్లెట్స్కి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ప్లేట్లెట్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ ప్లేట్లెట్స్ కణాల గురించి ఎన్నో సంవత్సరాల క్రితము మనకి ఎంతోమంది సైంటిస్టులు పీఆర్పీ గురించి అని వర్క్ చేయటం మొదలుపెట్టారనమాట. ప్లేట్లెట్స్ని అంతా కాన్సన్ట్రేట్ చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాగా తయారు చేశారు. ఏదైతే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తయారు చేశారో అది మన జుట్టు కణాల దగ్గర ఇవ్వటం కానీ, చర్మ కణాల దగ్గర ఇవ్వటంతో మనకు అక్కడ రీజనరేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే కొత్త కణాలను స్టిమ్యులేట్ చేయడానికని మనకి జుట్టు అక్కడ ఇచ్చేసారనుకోండి, జుట్టుకి అక్కడ కొత్త జుట్టు రాదండి, కానీ కొత్త జుట్టు కణాలు అనేటివి అక్కడ డెవలప్ అయిపోయి ఉన్న జుట్టు కణాలకి మంచిగా స్టిమ్యులేస్ కాయి ఉన్న జుట్టే లావుగా అవుతూ ఉంటుంది. ఎందుకని? అక్కడ జుట్టు కింద ఉన్న మైక్రోబయోమ్ ఏదైతే ఉందో, మైక్రోబయాలజికల్ ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ భాగంలో అక్కడ అంతా స్కిల్స్ అనేటివి, యాక్టివిటీ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అలానే చర్మంలో ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? చర్మంలో ఇచ్చినప్పుడు కొల్లాజన్ని రీజనరేట్ చేస్తుందన్నమాట. మంచి హెల్తీ కొల్లాజన్ని రీజనరేట్ చేయటం, అలానే కొల్లాజన్లో హైడ్రేషన్ కెపాసిటీని పెంచడానికని ఈ విధంగా హెల్ప్ అవుతూ ఉంటుంది. మరి ఇది సైంటిఫికలీ ప్రూవేనా అని అంటే పీఆర్పీ అనేది మన చర్మంలో ఇచ్చినప్పుడు ఏవేవైతే మార్పులు అవుతాయని ఎన్నో రీసెర్చింగ్ స్టడీస్ అనేటివి చేశాయండి. మేము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనకి అక్కడ ఫేస్ పైన ట్రీట్మెంట్స్ అనేటివి చేస్తూ ఉంటాం. అది చేస్తున్నప్పుడు మనకి చర్మంలో ఏమవుతుంది? నిగారింపు అనేది వస్తుంది, బెటర్ రిజల్ట్స్ అనేటివి
వస్తాయన్నమాట. సో పిఆర్పి అనేది ఫేస్ ట్రీట్మెంట్ అనేది బాగుంటుంది. కానీ లాంగ్ టర్మ్లో కావాలి అని అంటే మనం పికో లేజర్స్ తోటి, అలానే క్యూస్విచ్ లేజర్స్ తోటి, అలానే ఫోటోఫేషియల్స్ తోటి, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ తోటి, కొత్తగా వచ్చిన బయోస్టిమ్యులెంట్ స్కల్ప్ట్రా తోటి మనం స్టిమ్యులేట్ చేసుకుంటూ ఉండాలి మన చర్మాన్ని. కేవలం పిఆర్పి తోటి ఒక్కదానితోటి సరిపోదండి. పిఆర్పి అనేది కొన్ని సెషన్స్ అయినాక అది కొద్దిగా అణుగుతూ ఉంటుందన్నమాట. ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ మనం చేస్తూ ఉంటే బెటర్గా ఉంటుంది. సార్ పిఆర్పి చెప్పారు, దాని గురించి అని అర్థం చేసుకున్నాం, కానీ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు? మనకి ఇంజెక్షన్స్ ఇస్తారా, మరి ఫేస్ పైన మొత్తం ఇంజెక్షన్స్ ఇస్తారా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఫేస్ పైన మనకి పిఆర్పి ఇంజెక్షన్స్ అనేటివి మనకి ఏంటంటే ఇక్కడ ఈ విధంగా ఇక్కడ చుక్క ఇస్తారనమాట. ఒకవేళ మనకి ఇంజెక్షన్స్ తీసుకోవాలి అని లేదు అని అనిపిస్తే కనుక మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే నమ్మింగ్ క్రీమ్ పెట్టేసుకొని ఇక్కడ మనకి జస్ట్ కేవలం రోలింగ్ అనేది చేస్తారనమాట. ఈ రోలింగ్ చేసేసి అక్కడ మసాజ్ అనేది చేసేస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు అనమాట. ఇలానే కాకుండా మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ తోటి కూడా చేస్తారు. మైక్రో నీడ్లింగ్ చేసేసి అక్కడ పిఆర్పి అది రుద్దేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా చేయటంతో కూడా చర్మంలో అక్కడ మంచిగా కొల్లాజన్ అనేది స్టిమ్యులేషన్ జరగటం అనేది అవుతూ ఉంటుందండి. పిఆర్పి అనేది ఫేస్ పైన ట్రీట్మెంట్స్లో ఎన్నో విధంగా హెల్ప్ చేస్తూ ఉంటుందండి. పిగ్మెంటేషన్కి హెల్ప్ చేస్తుందండి, అలానే మీకు యాక్నే స్కార్ థెరపీస్కి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, పిఆర్పి ఈజ్ నెవర్ ఏ మోనోథెరపీ. ఎప్పుడు కూడా అదొక్కటే థెరపీ లాగా యూస్ చేసుకోకూడదు అనమాట. ఎప్పుడు కూడా మనం ట్రీట్మెంట్స్ అనేటివి కాంబినేషన్స్ అనేటివి చేయొచ్చు అనమాట. ఇప్పుడు పికో లేజర్ అని కొత్తగా లాంచ్ చేసామండి. పికో లేజర్తో పాటు మనం పిఆర్పి ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ తోటి చేసుకోవచ్చు, ఫోటోఫేషియల్స్ తోటి కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కాంబినేషన్స్ చేస్తే మనకి మంచిగా రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. సో ఇదండి విషయం. ఫేస్ ట్రీట్మెంట్ అనేది పిఆర్పి ఏ విధంగా చేస్తారు, ఎలా ఉంటుంది, అసలు ప్లేట్లెట్స్ గురించి ఏ విధంగా మనకి ఇంపార్టెంట్, ఎలా హెల్ప్ అవుతాయి అనే దాని గురించి అని నేను మీకు పూర్తిగా వివరించాను. ఇంకా ఏమైనా కామెంట్స్ పెట్టాలి అని అనుకుంటే, ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి. నాకు సమయం దొరికినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఎవరికైనా కానీ ఫేస్లో ట్రీట్మెంట్స్ కావాలన్నా కానీ వాళ్ళకి ఈ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అలానే హైప్ అనే ఫీచర్ కొత్తగా వచ్చింది. దయచేసి నా వీడియోస్ని హైప్ చేసి అందరికీ చేరేటట్టుగా నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.